మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి శుభనామంలో వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేక వందనాలు, దైవాశీర్వాదాలు తెలియజేసుకుంటాం. లేఖనంలోంచి ఈరోజు ఒక వైవిధ్యమైన ఆలోచనతో మీ ముందుకు రాబోతున్నాను. ముఖ్యంగా ఈ సందేశం గురించి మనం మాట్లాడడానికి గల కారణం, ఉద్దేశం ఒకటి ఉంది. అదేంటంటే, లేఖనాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వాడుకొని తమ పొరపాట్లను, తప్పులను దాచిపెట్టుకోవడానికి, లేఖనాన్ని లేకపోతే వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే, తప్పు చేసిన వాడు ఏదో గోడ చాటునో చెట్టు చాటునో దాక్కున్నట్లుగా వాక్యపు చాటును దాక్కుంటున్నారు తప్పు చేసిన వాళ్ళు. అంటే వాక్యాన్ని తప్పుడుగా వ్యాఖ్యానం చేస్తూ, వాక్యాన్ని స్వార్థానికి వ్యాఖ్యానం చేస్తూ, స్వార్థానికి ఉపయోగించుకుంటూ, పొరపాట్లు ఆయా స్థాయిల్లో పొరపాట్లు తప్పులు చేసిన వాళ్ళు ఈ వాక్యం ఇలా ఉంది కాబట్టి, ఇంకో మాట చెప్పాల్సి వస్తే, చట్టంలో ఉన్న లూప్ హోల్స్ను వాడుకొని వ్యక్తులు బయటపడుతున్నట్లుగా, ముద్దాయిలు లేకపోతే నేరస్తులు బయటపడుతున్నట్లుగా, దేవుని వాక్యంలో లూప్ హోల్స్ లేకపోయినా కూడా దేవుని వాక్యాన్ని తప్పుగా వ్యాఖ్యానించి వాక్యాన్నే వాడుకొని ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్న నేటి క్రైస్తవ విశ్వాసుల సేవకులు పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ముందుగా క్రైస్తవులు మనం చెప్పుకుంటూ, దేవుని పిల్లలు మనం చెప్పుకుంటూ, రకరకాల వైవిధ్యభరితమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నాము. మనం ఉన్న సంస్కృతిని బట్టి, మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి ఎంతో కొంత దాంట్లో మిళితమైపోయి ఉండటం అనేది సహజంగానే వస్తూ వచ్చింది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఆలోచన ఏంటంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఈనాడు మనకు ప్రకటిస్తున్న వాళ్ళు దేవుని వాక్యంలో ఉన్న విషయాల పట్ల ఎంతటి అవగాహనతో దేవుని వాక్యాన్ని వాళ్ళు మనకు ప్రకటిస్తున్నారు. నేను ఒక విలువైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురాబోతున్నాను. అదేంటంటే, క్రైస్తవులు అన్యాచారాలు, క్రైస్తవులు కలిగి ఉండిన అన్యాచారాలు. మనం గతంలో చాలా ప్రశ్నలకు జవాబులు చెప్తూ వచ్చాం, చిక్కు ప్రశ్నలకు చక్కని జవాబులు అని. ఆ సిరీస్లో భాగంగానే మన ప్రియులు అడిగిన ప్రశ్నకు జవాబే ఈనాటి ఈ ప్రశ్న లేకపోతే ఈ సందేశం. అదేంటి అంటే, అలంకరణ. లేఖనాలు ఏం చెబుతున్నాయి అలంకరణ గురించి, లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయి అలంకరణ గురించి, లేఖనం ఏం చెబుతుంది అనేదే ముఖ్యంగా మనం ఆలోచన చేయవలసిన విషయం. పాపాన్ని కప్పిపుచ్చడానికి, పాపాన్ని తక్కువ చేసి చూపించడానికి ఇదినన్న వాక్యాన్ని వాడుతున్నారు అని అంటే, ఇంతకంటే విచారకరమైంది, దుఃఖకరమైన పరిస్థితి ఇంకేముంది ఆలోచించండి ఒకసారి. అంటే నువ్వు పాపం చేయటానికి, నువ్వు పొరపాటు చేయటానికి, నువ్వు తప్పు చేయటానికి వాక్యాన్ని వాడుకుంటావా? ఈ మధ్య కాలంలో ఒక దైవజనుడితో నేను చర్చించడం ప్రారంభిస్తున్నప్పుడు, వాక్యం గురించే మాట్లాడుతున్నప్పుడు, ఆయన సడన్గా తన ఆలోచన, తన ధ్యానాన్ని, ఒకవేళ ప్లానుడ్గా జరిగిందో, అతడు ఉద్దేశం ప్లాన్గా దాన్ని ఆలోచించాలనుకున్నాడు, ప్లాన్ చేసి దాన్ని నాతో డిస్కషన్ చేయాలనుకున్నాడు. మరో కారణమో నాకైతే తెలియదు. కానీ తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో నుంచి వారు, ఆ దైవజనుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడుతూ, తగుమాత్రపు వస్త్రములు, జడలు, నగలు దేవుడు పెట్టుకోవాలి అని అన్నాడు కదా అని అంటే, నేను షాక్ అయ్యి, ఒకవేళ ఇంతకాలం మనం చదువుకుంది, మనం అనుసరించింది తప్ప అని కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ బైబిల్ తీసి చదవటం ప్రారంభించి, ఆయనతో చదివించే నేను కూడా బైబిల్ చూసుకుంటూ, ఆయన అంతా చదివి మళ్ళీ ఏమన్నాడంటే, చెప్పాడు కదా తగు మాత్రం అన్నాడు. వెంటనే మళ్ళీ నాకు అయోమయం అయిపోయింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన? తగు మాత్రం వాడొచ్చు అని అన్నాడా? తగు మాత్రం వద్దు అని అన్నాడా? దాన్ని విడమరిచి ఒక్కొక్కటి చెప్తూ వస్తే ఆయన అన్నాడు నాతో, వద్దు అన్నాడేంటండి, వద్దు అన్నాడేంటని ప్రశ్న. అలా అనకూడదే దేవుడు అన్నట్టుగా. తగు మాత్రం కూడా వాడొద్దు అన్నాడేంటి దేవుడు, అలా అనకూడదుగా, అంటే దేవుడిదే తప్పు అన్నట్టుగా ఆ దైవజనుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. సరే, ఆయన విషయం అలా వదిలేస్తే, అసలు లేఖనం ఏం చెబుతుంది, ఇది మనం ఆలోచించవలసిన విషయం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని కొద్దిగా ధరించవచ్చు అని ఆ దైవజనుడు నాతో వాదించినట్లుగానే, దాదాపుగా క్రైస్తవ సమాజం యావత్తు 95% ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. రెండోది, అలంకరణ పాపము కాదు అని బోధించే బోధకులు నానాటికి పెరిగిపోతున్న సమాజంలో మనం ఉన్నాం మిత్రులారా. దయచేసి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నేనేం మాట్లాడుతున్నానో, ఏ విషయం గురించి ఆలోచన చేస్తున్నానో చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి.
నగలు, మోడర్న్ డ్రెస్సులు, టైట్ జీన్స్లు, రకరకాల వింతైన వస్త్రధారణ ఎంతవరకు క్రైస్తవులు వేసుకోవచ్చు? అసలు ఎంతవరకు వేసుకోవచ్చు? ఇక్కడ ఏం మాట్లాడతారు అని అంటే, ఒకవేళ నగలు ధరించాలనుకున్న వాళ్ళు రిబ్కాకి ఇవ్వబడిన బంగారు ఆభరణాల గురించి ఎలియాజరు ఇచ్చాడు కదా, ఆ తర్వాత రాహేలు ధరించిన నగల గురించి, ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఐగుప్తుల దగ్గర తీసుకొని వచ్చారు కదా, ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఇశ్రాయేలు తీసుకున్నారు కదా వాళ్ళ దగ్గర. ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే దేవుడే తీసుకోమని చెప్పాడు కదా. ఇలాంటి సందర్భాలను తీసుకొని వచ్చి ఇక్కడ ఇలా ఉందిగా అంటున్న సందర్భాలను మనం చాలా చూస్తున్నాం మిత్రుల. ఇక్కడ అలా మాట్లాడారుగా అంటున్న సందర్భాలను కూడా మనం చూసాం. వీరిని అంటే రిబ్కా, రాహేలు ఇలాంటి వ్యక్తుల్ని క్రొత్త నిబంధన సంఘ క్రైస్తవులతో పోల్చి, ఇక్కడ నాకు విచిత్రం ఏంటంటే, అబ్రహాం విశ్వాసాన్ని పోల్చుకోం, శారా విశ్వాసాన్ని పోల్చుకోం, యోసేపులాగా పరిశుద్ధంగా ఉండటాన్ని పోల్చుకోం, రూతులాగా త్యాగపూరితంగా నిర్ణయం తీసుకోవటాన్ని పోల్చుకోం. కానీ ఆమె ధరించిందిగా, మనం ఎందుకు ధరించకూడదు అని పోల్చుకోవడానికి ఇష్టపడుతున్నామని అంటే ఏం చెప్పాలి? దేన్ని తీసుకోవాలి? దాన్ని తీసుకోవట్లేదు. దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడాలి? దాన్ని ఆధారం చేసుకొని మాట్లాడలేదు. నాకు నచ్చింది, నా నమ్మికను, నా ఇష్టాన్ని ఆమోదింపచేసేట్లుగా ఏదైనా ఉంటే, సందర్భం అయినా కాకపోయినా, వ్యాఖ్యానం అలా ఉన్నా లేకపోయినా నాకు అనుకూలంగా మాట్లాడుకోవటం ప్రారంభిస్తూ వచ్చిన సందర్భాలు వ్యక్తుల జీవితాల్లో మనం చాలామందిని చూస్తూనే ఉన్నాం. ఆనాడు ధర్మశాస్త్రం ఇంకా ప్రవేశపెట్టలేదు. ధర్మశాస్త్రం లేదు, ఆంక్షలు, కఠిన చట్టాలు ఇంకా రాలేదు. అయినా ఇంకో మాట చెప్పుకోవాలి, శరీరాన్ని సంతృప్తిపరచుకోవాలనుకున్న వాళ్ళు, శరీర క్రియలు జరిగిస్తూ అందులో ఆనందించాలనుకుంటున్న వాళ్ళు పాత నిబంధనలో వాళ్ళు ధరించారు, వీళ్ళు ధరించారని చెప్పుకుంటూ వస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. ఐగుప్తీలో 430 సంవత్సరాలుగా ఇశ్రాయేలీల్ని బానిసలుగా అక్కడ వాడుకున్నారు. వాళ్ళకి జీతం ఇవ్వలేదు, కూలి ఇవ్వలేదు, వాళ్ళని చాలా బాధ పెట్టారు, హింసించారు. తరాలు మారుతున్నా కూడా ఆ జనాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తూ వాళ్ళ కాళ్ళ కింద పనివారిగా పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారికి గొప్ప విడుదల కలుగజేస్తున్న సమయంలో దేవుడు ఇన్ని సంవత్సరాలుగా మీకు ఏమీ ఇవ్వలేదు, వాళ్ళను దోచుకొని రావాలి అనే ఉద్దేశంతో జీతం తీసుకున్నట్లు, వాళ్ళను దోచుకున్నట్లు, వీళ్ళకి ఆస్తిగా ఉండటం కోసం, వెళ్ళిన తర్వాత ఏమీ లేకుండా ఉంటుంది కాబట్టి ఇన్ని ఆలోచనలతో వాళ్ళ దగ్గర బంగారాన్ని అడిగి తీసుకోమని చెప్పాడు దేవుడు. ఖచ్చితంగా వాళ్ళని దోచుకోవటమే అది. దేవుడు అలా చెప్పాడు, అలాగ చేయమని చెప్పాడు. నిజమే, ఆ రోజు కరెన్సీ లేదు, డబ్బులు లేవు. డబ్బులు లేని కారణం చేత ఆ దినాన్న వస్తు మార్పిడి పద్ధతే ఉంది. ఆ కారణం చేత వాల్యుబుల్గా కనబడుతుంది వెండి బంగారమే ఆ దినాన్న పశువులు. 4వది ధాన్యం. పశువులు వెండి బంగారాలతో ధాన్యం సంపాదించుకోవచ్చు. కనుక వెండి బంగారం ప్రముఖ పాత్ర వహించే నాడైనా నేడైనా, ఈనాడైతే కరెన్సీ, డబ్బులు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. సరే, జీతం ఇవ్వకుండా చేశారు కాబట్టి అవి తీసుకొని రావాలి. ఆనాడు దేవుడు ఆలోచన చేసిన ఆలోచన. ఆ తర్వాత ఇది కొనసాగింపుగా ఆ బంగారంతో వాళ్ళు దృఢం చేశారు. అది దానికి దేవుడు సంతోషించలేదు. ఆ బంగారం వాళ్ళకి మేలేం చేయలే, ఆ బంగారం వాళ్ళకి నష్టాన్నే కలుగజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత ఆస్తిగా ఉండాలి అనుకున్న ఆ బంగారం విగ్రహారాధికులుగా మార్చింది ఆ ప్రజల్ని. దేవుడు ఈ విషయానికి చాలా బాధపడ్డాడు. చాలా అంటే చాలా బాధపడ్డాడు. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయం కనుక మనం చదివినప్పుడు అక్కడ ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి ఇక్కడ మాట్లాడుతున్న స్త్రీ ఒక వ్యక్తి కాదు, వ్యవస్థను గురించి మాట్లాడుతున్నాడు. ఈ వ్యవస్థను ఒక స్త్రీగా పోల్చి మాట్లాడుతున్నాడు. సహజంగా వ్యవస్థలను వ్యక్తులుగా, స్త్రీలుగా పోల్చి మాట్లాడటం సర్వసాధారణం. మనం మన దేశంలో భారతదేశ ప్రజల యావత్తుని భారత మాత అని పిలుస్తూ ఉంటారు. భారత మాత, ఆమె ఎక్కడ లేదు, అదొక వ్యవస్థ.
అలాగే ఇక్కడ కూడా ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల వరకు ఉన్న భాగంలో ఏంటి నిజానికి ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక పతనావస్థను గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది. వారి యొక్క ఆర్థిక స్థితిని గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది. వారు తమ చుట్టూ ఉన్న దేవీ దేవతలను అనుసరిస్తూ చెడిపోయిన వారిగా ఉన్నారు, దేవునికి విరోధంగా దూరంగా ఉన్నారు. అందుకని ఆయన బాధపడుతూ మాట్లాడుతున్న సందర్భం. సేమ్ ఇలాంటి మరో వాక్యమే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో బంగారముతో అలంకరించుకొనిన ఒక స్త్రీని చూస్తాం. 17వ అధ్యాయం 1-18 వచనాల్లో ఆమెను బబులోను మహావేశ్య అన్నాడు. బబులోను మహావేశ్య అన్నాడు. అదే అక్కడ ఒక వ్యవస్థను గురించే మాట్లాడుతున్నాడు. ఆమె అలంకరించుకునే విధానం ఎలాగుంది అని అంటే వేశ్యలా అలంకరించుకుంది అని. ఇంకో మాటలో చెప్పాలంటే వేశ్యలు అలంకరించుకుంటారు అని చెప్పడానికి కూడా ఆ వాక్యం ఉపకరిస్తూ ఉంది. యెహెజ్కేలు 16-13లో చెప్పబడుతున్న విషయాన్ని చదువుతాను, గమనించడానికి ప్రయత్నం చేయండి. ఇలాగూ బంగారంతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టును విచిత్రపు కుట్టుపని గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారంగా ఇవ్వగా నీవు మిక్కిలి సౌందర్యవతిపై రాణియగంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణం కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తిని ప్రశంసించు వచ్చిరి. ఇదే ప్రభు యెహోవాకు. అయితే నీ సౌందర్యమును ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీ వేసేవై దారిని ప్రతి వారితో బహుగా విచరించు వచ్చితివి. ఇక్కడ చాలా నీచంగా మాట్లాడుతూ వచ్చాడు. కారణం ఏంటి? అలంకరించబడిన స్త్రీ, ఆ పై వచనాల్లో కూడా ఇంకా అలంకరింపబడిన స్త్రీ తుదకు చివరకు ఏమైపోయింది అనే విషయం గురించి మాట్లాడుతూ వచ్చాడు అనమాట. వెరసి ఈ 2 వాక్యాల్లో ప్రకటన 17లో కానీ ఆ తర్వాత యెహెజ్కేలు 16వ అధ్యాయంలో కానీ అందము కోసం ఇవ్వబడిన అలంకరణ వీరిని ఎలా మార్చింది అంటే వ్యభిచారులుగా మారిస్తే, ఐగుప్తులో ఆస్తి కోసం ఇవ్వబడిన కూలిగా లేకపోతే జీతముగా ఇవ్వబడిన బంగారం వారిని విగ్రహారాధికులుగా మార్చింది. ఏ కాలంలోనైనా ఏ తరంలోనైనా అవి వాళ్ళని విగ్రహారాధికులుగా మారుస్తూనే వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం మిత్రులారా. యెషయా గ్రంథంలో మరొక వింతైన వాదన చేశాడు దేవుడు. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో చాలా విషయాలు 16వ వచనంలోంచి మనం చదివినప్పుడు ఈ మాటలు నేను చదువుతాను, వినేవాళ్ళు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ల గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగులను, కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డాణములను, పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుకులను, పాగాలను, శాలువులను తీసివేయుదును. ఇక్కడ దానికి ప్రతిగా ఏమైపోతున్నాడు అంటే వాళ్ళని అవమానపరిచే సంగతులు లేకపోతే సందర్భాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. అలంకరించుకున్న వారిని వ్యభిచారులనే పిలిచాడు. ఇంకొక మాటలో చెప్పవలసి వస్తే ఇక్కడ కూడా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. ప్రజలు ఇలాగ మారిపోయారు. దీన్ని కూడా వ్యక్తుల విషయం కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు. అంటే మిత్రులారా, బైబిల్లో ఆశాంతంగా అలంకరించుకున్న వారు, అలంకరణల పట్ల మోజు కలిగిన వారిని, అలంకరించుకున్న వారిని వ్యభిచారులుగా చూడడం, దేవుడే స్వయంగా వారిని ఆ మాట అనడం మన బైబిల్లో చూడగలుగుతాం. ఇంకా దీన్ని మనం కొనసాగిస్తూ పోతే దేవుడు యోహాను సువార్తలో 5వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటను గురించి కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక మాటను చూస్తాం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుపుకున్నట్లు ఎకను పాపము చేయకమని చెప్పి. దేవుడు పాపానికి వ్యతిరేకం. దేవుడు పాపానికి, పాపపు పద్ధతులకు వ్యతిరేకం. అక్కడ
ఓ వ్యక్తిని పాపం చేయొద్దు స్వయంగా ప్రభువే మాట్లాడుతున్నాడు. మరో సందర్భంలో 8వ అధ్యాయం 11 వచ్చిన యోహాను సువార్తలో ఆమె లేదు ప్రభువా నేను అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపం చేయొద్దు. పాపానికి దేవుడు వ్యతిరేకి, పాపాన్ని దేవుడు ఖండిస్తాడు. వ్యతిరేకమైన విధానాన్ని, లేకపోతే దైవ వ్యతిరేక విధానం, లేకపోతే వ్యభిచార సంబంధమైన విధానం, వ్యభిచార సంబంధమైన ఆలోచనను దేవుడు ఖచ్చితంగా ఖండిస్తాడు. దేవుడు ఆ విషయాలను ఎప్పుడు కూడా అంగీకరించే ప్రసక్తే లేదు లేఖనంలో. వాటిని ఏ విధంగా కూడా ఆయన ఒప్పుకోడు అని చెప్తుంది దేవుని వాక్యం. సరే, మళ్ళొకసారి మనం తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో వాక్యాన్ని చదువుతాం. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, ఆ పై చెప్పిన జాబితా ఏదైతే ఉందో వాటితో అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అని అన్నాడు. ఏ అలంకరణ వద్దో చెప్పాడు, ఏ అలంకరణ కావాలో కూడా చెప్పాడు. అంటే ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, యేసు రక్తంలో కడగబడిన వారుగా ఎలాంటివి అలంకరించుకోవాలో చెప్తున్నాడు, ఎలాంటి వాటిని కలిగి ఉండాలో చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు కూడా ఇంచుమించు ఇలాంటి విషయాలే అక్కడ దైవజనుడు ప్రస్తావించాడు. ఇక్కడ తగు మాత్రము అని ట్రాన్స్లేషన్ చేసిన దగ్గర కాస్మో అనే పదాన్ని ఉపయోగించారు. గ్రీకులో కాస్మో అనే పదాన్ని ఉపయోగించారు. ఈ కాస్మో అనే పదంలోంచే కాస్మోటిక్స్ అనే పదం కూడా వచ్చింది. నిజానికి కాస్మో అని అంటే ఏంటంటే క్రమబద్ధమైన, లేకపోతే క్రమమైన పరిస్థితుల్లో లేక క్రమమైన పద్ధతిలో ఉంచుకోవటం, అమర్చుకోవటం గురించి మాట్లాడుతున్నాం కాస్మో అంటే. ఇంకొంత వివరణలోకి వెళ్తే తగు మాత్రం అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వెర్షన్లో మోడెస్ట్ అప్పీరియల్ అని ఉంది. మోడెస్ట్ అప్పీరియల్ ఏంటంటే ఆడంబరం లేకుండా. అంటే డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడుతూ నిరాడంబరమైన వస్త్రధారణ కలిగి ఉండాలి. ఆడంబరంగా ఉండొద్దు, ఖరీదైన బట్టలతో కాకుండా, ఆడంబరమైన స్థితిలో కాకుండా. మరి ఎలా ఉండాలి అంటున్నాడంటే నిరాడంబరంగా ఉండాలి. ఆడంబరంగా ఉండకుండా నిరాడంబరంగా ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ బంగారంతోనైనా, ముత్యములతోనైనా, వెలగల వస్త్రములతోనైనా, ఎక్కడ చూసినా బంగారం, ముత్యాలు ఇలా మాట్లాడుతూ వెలగల ఎక్కువ రేటు కలిగిన బట్టలు, ఇలాంటి వాటిని మన స్థాయిని చూపెట్టుకోవడానికి. వాస్తవానికి బట్టలు సిగ్గును కప్పుకోవడానికి, రెండవది బట్టలు జనాల ఎదుట అశ్లీలంగా మనం కనబడకుండా ఉండటం కోసం బట్టలు కానీ, ఒళ్ళు కనబడకుండా ఉండటానికి బట్టలు కానీ, ఇంకే ఏం చేయడానికి, ప్రజల్ని ఆకర్షించడానికి కాదు బట్టలు. అశ్లీలతను ప్రేరేపించడానికి కాదు బట్టలు. అశ్లీలతను ఇంకా ప్రజల దృష్టి మన వైపుకు మరల్చుకోవడానికి, మన వైపుకి తిప్పుకోవడానికి కాదు మనకి దేవుడు బట్టలు ఇచ్చింది. ఇంకొక మాటలో మోడెస్ట్ అప్పీరియల్ లేకపోతే కాస్మోస్ అని చెప్పబడిన మాటకు సభ్యత గల వస్త్రధారణ, సరిపడిన వస్త్రధారణ అని కాదు, సభ్యత గల వస్త్రధారణ. సరిపడిన, తగినంత అని లేదు అక్కడ, కానీ తగినంత వేసుకోవచ్చు. తగినంత కాదు, సభ్యత గల. ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే తగు మాత్రం అలంకరణ చేసుకో అని అనలేదు దేవుడు. అసలు అలంకరణే వద్దు అని చెప్పాడు దేవుడు. అలంకరణను అసలు వాడొద్దు అని ఏం చెప్పాడు. కానీ వీళ్ళేం మాట్లాడుతున్నారు అని అంటే తగినంత అలంకరించుకోమన్నాడు కదా, ఉన్నంత ఈ రకంగా అలంకరించుకోమన్నాడుగా.
తగినంత అన్నాడు, బాగొద్దన్నాడు కానీ తగినంత అలంకరించుకోండి. అలా అనలేదు దేవుడు. అలా బైబిల్ ఎక్కడా లేదు, అలా చెప్పలేదు అసలు దేవుడు. వాక్యాన్ని సరి అయిన వ్యాఖ్యానం చేసుకోవటానికి బదులుగా వాక్యం ఏం చెబుతుందో ఆ రకంగా నేను నడవాలి అనడానికి బదులుగా నేను ఎలా నడుస్తున్నానో వాక్యం కూడా అలాగే చెబుతుంది అని వ్యాఖ్యానం చేయటం మహాపాపము అని చెప్తున్నాను నేను. మన స్వార్థానికి మన ఇష్టానికి వాక్యాన్ని వ్యాఖ్యానించరాదు, వ్యాఖ్యానించకూడదు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయనున్నది, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక ఏ అలంకారం వద్దో చెప్పాడు. తర్వాత వచ్చిన మళ్ళీ ఏ అలంకారం కావాలో చెప్పాడు. సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారము మీకు అలంకారంగా ఉండాలి అని చెప్పాడు. పేతురు ఏవి వద్దో చెప్పాడు, ఏం కావాలో చెప్పాడు. పౌలు ఏవి వద్దో చెప్పాడు, ఏం కావాలో చెప్పాడు. ఇద్దరు ఒకే విషయాన్ని చెప్పడం గమనార్హం, గమనించాలి. ఇద్దరు కూడా ఇక్కడ సరిపడిన అని చెప్పలేదు. ఏమన్నారు? సభ్యత గల వస్త్రధారణను కలిగి ఉండాలి. కానీ ఇద్దరు కూడా ఏం చెప్పారు? అసలు అలంకరణనే వద్దు. అలంకరించుకొనక జడ వేసుకోవటం తప్పు కాదు. కారణం ఏంటి అంటే జుట్టు చిక్కుపడకుండా ఉండటం కోసం ఒక జడ వేసుకోవచ్చు. లేదు, చిన్నపిల్లలకి ఆ చిక్కుపడకుండా ఉండటం కోసం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం 2 జడలు వేయచ్చు. కానీ ఆ జడలను ఏదో రకంగా మార్చి, ఏదో రకంగా మలిచి ప్రజల చేత ఆకర్షించబడాలి అని, జనాలు చూసి భలే ఉంది జడ అనుకోవాలని, లేతే ఒక జడకు బదులుగా ఎన్నో పాయలు తీసి ఎన్నెన్నో రకాలుగా అల్లికలు చేసి కత్తిరించి ముందుకొచ్చేలాగా చేసి వెనక్కి వచ్చేలాగా చేసి చంపల మీదకి వచ్చేలాగా చేసి రకరకాలుగా ఒక మాటలో మనం ఈరోజు వాటిని చెప్పలేము. రకరకాలుగా చేసి ప్రజలను ఆకర్షింపజేయటం, ఇది పాపము అని చెప్తుంది దేవుడు. ఖచ్చితంగా దీన్ని పాపము అనే అన్నాడు. దీని గురించి ఇంకా నో ఎక్స్క్యూజ్, ఇంకా ఎక్స్క్యూజ్ లేదు అక్కడ, వదిలిపెట్టేది ఏమి లేదు అక్కడ. దేవుడు అన్నాడు లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మనుష్యుల దృష్టికి విలువైనవి దేవుని దృష్టికి ఏంటి? అసహ్యం అని చెప్పాడు. నువ్వు మనుషులకు చూపించుకున్నావేదో నీ అలంకరణ, నీ వస్త్రధారణ, నీ కేశ అలంకరణ ఏదైనా కావచ్చు, నువ్వు మనుషులకు చూపించావు, మనుషులు భలే ఉంది అని అన్నారు. మనుషుల దృష్టి గొప్పగా కనపడింది, దేవుడి దృష్టికి అసహ్యం కనపడుతుంది. ఇప్పుడు దేవుడు దాన్ని ఏమంటాడంటే చీ అనుకునే పరిస్థితి, దేవుడు అసహ్యం అనుకునే పరిస్థితి. ఇక్కడ ఇంకొంత వివరణ ఇచ్చేసి నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. నిర్గమకాండం 33వ అధ్యాయం ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూసినప్పుడు 33వ అధ్యాయం 2-3 వచనాలు ఇలా ఉంది. నేను మీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీలను, హిత్తీలను, పెరిజ్జీలను, హివ్వీలను, యబూసీలను వెళ్ళగొట్టేదను. మీరు లోబడనల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్పింది. నేను మీతో రాను. ఎందుకు రాను? మీరు లోబడనల్లని ప్రజలు కాబట్టి. ఒకవేళ నేను మీతో వచ్చాను అనుకోండి, మార్గ మధ్యంలో మిమ్మల్ని నేను చంపేస్తానేమో. మీరు తప్పులు చేస్తూ ఉంటే, పాపం చేస్తూ ఉంటే, తిరుగుబాటు చేస్తూ ఉంటే నాకు కోపం వచ్చి మిమ్మల్ని చంపేస్తానేమో. కాబట్టి నేను మీతో రాకుండా ఉంటేనే మీకు మంచిది, నేను మీతో రాకుండా ఉంటేనే మీకు మేలు, కాబట్టి నేను మీతో రాను అన్నాడు దేవుడు. అప్పుడు ప్రజలందరూ చాలా బాధపడ్డారు, మోషే బాధపడ్డారు, దుఃఖపడ్డారు. అయ్యో దేవుడే రాకపోతే మనం ఎలాగా? ఇప్పుడు మోషే అంటాడు, నువ్వు రాకపోతే మీకు నుంచి కదలం అన్న సందర్భం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మళ్ళీ మనసు మార్చుకొని ఇలా అంటున్నాడు. ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించి, యెహోవా మోషేతో ఇట్లా వాళ్ళు దుఃఖించారు. ఆ తర్వాత 4వ వచనంలో, ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడునూ ఆభరణములను ధరించుకోలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణము మీ మధ్యకు లేక మీ నడుమకు వచ్చినా మిమ్మును నిర్మూలన చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు, జాగ్రత్తగా వినండి ఇక్కడ, మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు నేను మీతో రావాలి అని అంటే, మీతో నేను తిరిగి వ్యవహరించాలి అని అంటే, మీ వెంట నేను ఉండాలి అని అంటే, మీ ఆభరణములను మీ మీద నుంచి తీసివేయుడి అని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద
తమ ఆభరణములను తీసివేసిరి అనే మాట మనం చదువుతాం. మిత్రులారా, ఆత్మీయులారా, నేను మీతో వ్యవహరించాలి అనంటే, నేను మీతో ఉండాలి అనంటే, నేను మీ వెంబడి నడవాలి అనంటే మీరు ఏ ఆభరణం పెట్టుకోకూడదు, పెట్టుకుంటే నేను మీతో రాను అన్నాడు దేవుడు. మీరు మీ ఆభరణాలన్నీ తీసివేయండి, అప్పుడు నేను మీ వెంట వస్తాను అని చెప్పాడు. ప్రజలంతా తీశారు. ఆ తర్వాత దేవుడు వాళ్ళతో వ్యవహరించడం ప్రారంభించాడు. ఇక్కడ మరో మాట కూడా నేను చెప్తాను మిత్రులారా. ఆది పితరులు హవ్వ, ఆదాములు ఏదేను తోటల నుంచి వెళ్ళగొట్టేటప్పుడు దేవుడు వాళ్ళకి కేవలం వస్త్రాలనిచ్చి పంపించాడు, చర్మపు చొక్కాయలు చేసి పంపించాడు తప్ప ఆభరణాలు ఇవ్వలేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఆభరణాలు ధరించడానికి చెవికి ఒక హోలు, ముక్కుకి ఒక హోలు, ఈ మధ్య పెదవులకు, ఆ తర్వాత నాలుకలకు కూడా హోల్ చేసుకొని ఆ పూసలు, రకరకాల ఆభరణాలను వాటికి అమర్చుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. దేవుడు ఇక అంత మనకి ఏవైతే అవసరమో, ఎలాగైతే అవసరమో, ఏ అవయవాలు అవసరమో అలాగే ఉంచాడు తప్ప వాటికి హోల్స్ చేసి పంపించలేదు దేవుడు. అంటే ఉన్నవి తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏమీ చేయలేదు దేవుడు. చేసుకోమని కూడా మనకి దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువుని బట్టి మనవి చేస్తున్నాను మిత్రులారా. హవ్వ, ఆదాములకి ఏ ఆభరణం ఇచ్చి దేవుడు పంపించలేదు. ఆదికాండం 11వ అధ్యాయంలో 9వ వచనం తర్వాత భాగాల్లో, అంటే వచనాల్లో, బాబేలు దగ్గర భాషలు తారుమారైపోయింది. ప్రజలంతా భాష వేరవటం వల్ల విడిపోయారు, చెదిరిపోయారు. ఆ తరువాత విగ్రహారాధన ప్రారంభమైనట్లుగా చూస్తున్నాం. విగ్రహారాధన, ఐడల్ వర్షిప్, విగ్రహారాధన ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ విగ్రహారాధన ప్రారంభమైందో హోమ్ వర్షిప్ స్టార్ట్ చేశారు ప్రజలు. గృహదేవతారాధనలు స్టార్ట్ చేశారు. గృహదేవతారాధనలు స్టార్ట్ చేసిన తర్వాత ఆ దేవతలను ప్రేమించి, ఆ దేవతలను సన్మానించి, గౌరవించి, ఆ దేవతల దగ్గర అలంకరించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆ దేవతలనే అలంకరించడం ప్రారంభించారు. ఆ దేవతలను అలంకరించుతూ వచ్చిన తర్వాత ఆ దేవతలాగా నేను ఉండాలి అనుకొని ఆ అలంకరణని తాము అలంకరించుకోవటం ప్రారంభించారు. అక్కడ స్టార్ట్ అయింది ఈ అలంకరణ. అందుకనే మన దేశంలోనైతే అన్ని రకాల ఆభరణాలు ధరించుకొని, ఓ పట్టు చీర, కొత్త చీర, ఖరీదైన బట్టలు కట్టుకున్నప్పుడు లక్ష్మీదేవిలాగా ఉన్నావు, మహాలక్ష్మిలాగా ఉన్నావు అనే మాటలు మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం మన ప్రాంతంలోని. కారణం ఏంటి అని అంటే, ఆ దేవతలాగా నువ్వు ఉన్నావు. ఎందుకు? ఆ దేవత అలాగే అలంకరించుకుంది, నువ్వు కూడా అలాగే అలంకరించుకున్నావు. అంటే ఎవరిని చూసి వచ్చింది ఈ అలంకరణ? విగ్రహాలను చూసి వచ్చింది. విగ్రహాల ద్వారా ఈ అలంకరణ అనేది ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో చదువుతాం. అబ్రహాము కూడా విగ్రహారాధికుడే, విగ్రహారాధన నేపథ్యం నుంచి వచ్చిన వాడే. ఆ తర్వాత గృహదేవతల్ని వాళ్ళు అనుసరిస్తూనే వచ్చారు. కానీ అబ్రహాము వాటిని విడిచిపెట్టి వచ్చిన సందర్భం మనం చూడగలుగుతాం. యాకోబు తమ భార్యలతో, తమ కుటుంబంతో బేతేలుకి వెళ్ళే సమయం వచ్చినప్పుడు 35వ అధ్యాయం ఆదికాండము 4వ వచనంలో మనం ఇలా చదువుతాం. నిజానికి ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఈ మాట మాట్లాడవలసిన అవసరం ఏం లేదు, కానీ ఏమాటాడు చూద్దాం. ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుతాం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి. మనము లేచి బేతేలునకు వెళుదము. నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టిదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టిన అనమాట. చదువుతాం. మిత్రులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. మనం లేచి బేతేలుకి వెళదాం, మీ దగ్గర ఉన్న ఆ విగ్రహాలను పారేయండి అని యాకోబు చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు విగ్రహాలను పారేసిన తర్వాత తమ మీద ఉన్న బంగారు ఆభరణాలను కూడా తీసి యాకోబుకి ఇచ్చాడు. అతడు మస్తకి వృక్షం కింద పాతి పెట్టిన సందర్భాన్ని మనం చదువుతాం. యాకోబు ఆ ఆభరణాలను నాకు ఇవ్వండి అని అనలేదు.
కేవలం విగ్రహాలనే పడేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు తమ మీద ఉన్న ఆభరణాలు కూడా తీసిచ్చారు. కారణం ఏంటి? ఈ ఆభరణాలు ఆ విగ్రహాలకు సంబంధం ఉంది కాబట్టి, ఈ ఆభరణాలు ఆ విగ్రహాలతో పొందిక కలిగి ఉన్నాయి కాబట్టి, అవి తీసినప్పుడు, విగ్రహాలను తీసినప్పుడు ఇవి మాత్రం మనకెందుకు అనే మాట వాళ్ళు అనుకొని అవి తీసి యాకోబుకి ఇవ్వటం మనం చూడగలుగుతున్నాం మిత్రులారా. ఎందుకంటే అవి విగ్రహాల నుంచే సంక్రమించాయి, విగ్రహాల దగ్గర నుంచే నేర్చుకున్నారు, విగ్రహాలను చూసే వీళ్ళు కూడా అలంకరించుకోవడం ప్రారంభించారు. ఆ విగ్రహమే లేనప్పుడు ఇవి కూడా మనకు అక్కర్లేదు అనే భావంతో ఇచ్చేశారు. దేవుడు మనలను తన రూపంలో చేసుకున్నాడు, తన పోలికనిచ్చాడు. అయితే మనుషులు మళ్ళీ విగ్రహాలను అలంకరించి ఆ విగ్రహాలంకరణ రూపంలోకి ఈ మనుషులు వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం మిత్రులారా. నిజానికి ఈరోజు గలతీ పత్రికల పౌలు అంటాడు 3:27 మనం ధరించుకోవాల్సింది క్రీస్తుని అని చెప్పాడు. క్రీస్తుని ధరించుకో. గలతీ పత్రిక 2:6 దేవుడు నరుని వేషమును చూడడు అని చెప్పాడు. ఒక్కొక్క ఆభరణం ఒక్కొక్క దేవునికి ప్రతీకగా నిలబడినట్లుగా మనం చూడగలుగుతాం. ఇంకా వీలైతే నేను ఎప్పుడైనా వాటి గురించిన వివరాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు వాటిని అంత ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, స్పెసిఫిక్ ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే, ఒక ప్రాంతంలో ఒక ప్రాతినిధ్యం ఉండటం వల్ల మనం దాన్ని పూర్తిగా చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే, మన ప్రాంతంలో మంగళసూత్రం లేకపోతే పుస్తెల తాడు అని అంటాం, నాంతాడు అని అంటాం. దానికి 2 బిళ్ళలు ఉంటాయి మంగళసూత్రానికి. ఒకటి శివునికి, ఇంకొకటి పార్వతికి ప్రాతినిధ్యం వహిస్తాయి అన్నమాట. అలాగా 2 ఉండాలి. లేదు ఒకటే ఉన్నా కూడా దాన్ని స్టెప్ బై స్టెప్గా ఉండటం వల్ల అది కూడా శివునికి, పార్వతికి ప్రాతినిధ్యం వహించే విధంగా పెట్టుకోవడం జరుగుతుంది. బొట్టు ఒకళ్ళని జ్ఞాపకం చేస్తూ ఉంటే, మంగళసూత్రం లేకపోతే పుస్తెల తాడు ఒకళ్ళని జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఆఖరికి కాళ్ళకు పెట్టే పట్టీల దగ్గర నుంచి చేతివి పెట్టుకునే గాజుల వరకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకనే వీలైతే నేను దాన్ని ఫోటో ఒకటి మన ఛానల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సంస్కరణ అనే నేను గడిచిన దినాల్లో రాసిన ఒక పత్రికను వీలైతే మన ఛానల్లో దాన్ని పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఇక్కడ నేను ఈ చర్చ విషయంలో మీతో చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, వాక్యాన్ని తప్పుగా ఆలోచన చేయటం మానేద్దాం. ఇంత విన్న తర్వాత మంచి నిర్ణయం తీసుకో, అది దేవుణ్ణి సంతోషపెట్టే నిర్ణయం తీసుకో. బహుశా మనం తీసుకున్న నిర్ణయాలన్నీ మన చుట్టూ ఉన్న వాళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ దానిని బట్టి, దాన్ని చూచి దేవుడు సంతోషించగలిగితే అంతకంటే గొప్ప సంగతి మనకు లేదు అని ప్రభువుని బట్టి జ్ఞాపకం చేస్తాం. సరిగ్గా అర్థం చేసుకొని ఆ ప్రకారంగా మనం జీవించుతాం, ఇతరులకి మనం ఆదర్శప్రాయంగా ఉందాం. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయను. ఆమేన్. మిత్రులారా, అందరికీ వందనాలు. అనేక సందేశాలు, లేఖనానుసారమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. అనేక దుర్బోధలున్న నేటి దినాల్లో సత్యవాక్య సందేశాలను మీ దృష్టికి తీసుకురావడానికి మేము చేస్తున్న మా ప్రయత్నాన్ని మీలో చాలామంది అభినందిస్తున్నందుకు వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ